పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అంటే కెరీర్లో అన్ని రకాల క్యారెక్టరైజేషన్ చేశారు మీరు. అదేది మన తొలి ప్రేమ, నెక్స్ట్ ఊహలు గుసగుసలాడే, నెక్స్ట్ సుప్రీంలో కానీ, అంటే సుప్రీంలో కానీ నెక్స్ట్ పండగ ప్రతిరోజు పండగ. సో ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ చాలా హైపర్గా ఉంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి? రావాలి కదా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్. నేను రైటర్ కాదు కదా. నిజంగా అసలు చాలా ఎంజాయ్ చేసేవారు అలాంటి అవును, క్యారెక్టర్. అంటే నాకు వస్తే నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. కానీ ఇప్పుడు కొంచెం ఐ గెట్ మోర్ సీరియస్ రోల్స్ అండి, అండ్ మోర్ యాక్టింగ్ ఓరియంటెడ్ మోర్ దెన్ కామెడీ. ఐ ఫీల్ లైక్ మోర్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను, అది కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటంటే తెలుసు కదా అనే సినిమా మీ మీ పర్ఫార్మెన్స్కి కానీ సినిమాకి కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చింది. దాన్ని అంటే అది అనుకున్నంతగా రీచ్ అవ్వకపోయినా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి ఆ సినిమా? నేను షూటింగ్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశానండి, అండ్ నాకు క్యారెక్టర్ కూడా నచ్చింది, అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. సో ఐ ఎంజాయ్ ద యాక్టింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఫ్లాప్ అయినా హిట్ అయినా అది నా చేతిలో కాదు. వీ ఆల్వేస్ లర్న్ ఆర్ లెసన్స్ ఫ్రమ్ ఆర్ ఫిల్మ్స్ అండ్ మూవ్ ఆన్. కానీ నాకు అస్సలు రిగ్రెట్ లేదు, అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ షూటింగ్ ఫర్ ఇట్. మీ ఫస్ట్ సినిమా నుంచి 13 years కెరీర్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా ప్రేమ చూపించారు, చాలా ఇస్తున్నారు ఇప్పుడు కూడా, అండ్ బిగినింగ్ నుంచి ఇస్తూనే ఉంటారు. సో ఐ ఫీల్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్, అండ్ నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది హైదరాబాద్లో. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ హోమ్. అండ్ ఇప్పుడు నేను నార్త్లో పనిచేస్తున్నాను, కానీ ఐ ఫీల్ లైక్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హైదరాబాద్ విత్ ద తెలుగు ఆడియన్స్. ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్ దట్ ఐమ్ అన్ యాక్టర్, ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్ దట్ ఐమ్ అ స్టార్. సో యా, ఆల్ మై లవ్ టు దెమ్. ఏంటంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఇంకా చేయాలని మీకు అంటే అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొన్ని సినిమాల్లో స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని సినిమాల్లో జస్ట్ ఫర్ సాంగ్స్ అన్నట్టుగా ఉంటాయి. సో మీరు ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే? అన్నీ చేయాలి. నాకు కమర్షియల్ సినిమాలు కూడా చాలా ఇష్టం అండి. సో కమర్షియల్ చేయాలి, ఆ తర్వాత కాంటెంట్ డ్రివెన్ కూడా చేయాలి, మైథలాజికల్ క్యారెక్టర్ ఒక ప్లే చేయాలి, అది నా కోరిక. ఆ తర్వాత యాక్షన్ క్యారెక్టర్ కూడా ఒకటి చేయాలి. అంటే మీరు చూజీగా వెళ్ళటానికి రీజన్ అంటే మీరు ఈ మధ్య ఎక్కువ స్పిరిచువల్గా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ ఒక దాన్ని ఏమంటారు మన డెస్టినీ, ఇవన్నీ మీరు ఎక్కువ బాగా నమ్ముతున్నారు. ఇదంతా మన ఒక జర్నీ, ఆ ప్రాసెస్లో మనం వెళ్తున్నాము, మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, ఇలాంటివన్నీ ఎక్కువ. ఐ థింక్ మీరు మెచ్యూర్ అవుతారు విత్ టైం. ఆల్సో ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీతో ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్. సో అది కూడా మైండ్లో పెట్టుకుని డిసిజన్స్ తీసుకుంటాను. అండ్ ఎక్సెప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ డెంట్ ఈవెన్ హియర్ ద స్క్రిప్ట్ అండ్ ఐ సైన్డ్ ఇట్. అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ వాట్ ఐమ్ డూయింగ్ అండి. ఎంజాయ్ చేయడం, లేకపోతే ఐ డోంట్ డూ దిస్ ఫర్ మనీ, ఐ డోంట్ డూ దిస్ ఫర్ ఫేమ్ అండి. అఫ్ కోర్స్ ఐ గెట్ ఇట్, బట్ దట్స్ నాట్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్. నాకు క్రాఫ్ట్ చాలా ఇష్టం కాబట్టి ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అందుకే ఐ హ్యావ్ బికమ్ వెరీ సెలెక్టివ్, బట్ స్టిల్ నేను బిజీగానే ఉన్నాను. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఐమ్ వెయిటింగ్ ఫర్ 6 months ఫర్ సంథింగ్. జస్ట్ ఇండస్ట్రీస్లో వెళ్ళాను కాబట్టి మేబీ మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు, యూనో సెలెక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నాను, కానీ పని కూడా చేస్తూనే ఉన్నాను. ఓకే అవును. ఓకే. అంటే స్పిరిచువల్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే మొదటి నుంచి అలాగే ఉండేవారు? ఎప్పుడో నుంచి నేను స్పిరిచువలే అండి. అంటే జస్ట్ మాట్లాడడం ఇప్పుడే స్టార్ట్ చేసేసాను, కానీ ఐ బీన్ స్పిరిచువల్ సిన్స్ ద బిగినింగ్. ఓకే. రీసెంట్గా శ్రీలీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టున్నారు. ఏంటి యాక్చువల్లీ ఆ రోజు నాకు చాలా ఫీవర్ వచ్చింది, అండ్ చాలా కష్టపడ్డాను. అండ్ ఇఫ్ యూ సీ మై ఫేస్ యూ విల్ నాట్ ఫిగర్ అవుట్ దట్ ఐమ్ సఫరింగ్. సో అప్పుడు ఐ వాజ్ చెకింగ్ ద లిస్ట్ డాక్టర్ ఇచ్చారు. సో నేను లీలా అడిగింది ఏమైందని. సో ఐ సెడ్ ఐ హ్యావ్ హై ఫీవర్ అండ్ ఆల్. షీ టుక్ ద లిస్ట్ అండ్ షీ సెడ్, ఇది అవసరం లేదు, జస్ట్ ఇది తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది. అండ్ ఐ సెడ్ ఓకే, ఐ డోంట్ వాంట్ టేక్ సో మెనీ టాబ్లెట్స్. అండ్ ఐ టుక్ హర్ సజెషన్ అండ్ ఇట్ రియల్లీ హెల్ప్డ్, అండ్ నౌ ఐమ్ ఫైన్. ఉస్తాద్ భగత్ సింగ్ మీ కెరీర్లో ఎలాంటి సినిమాగా ఉండబోతుంది? చాలా స్పెషల్ అండి. ఫస్ట్ బికాజ్ ఐవ్ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఉగాది డేట్లో రిలీజ్ అవుతుంది. సో 19th Marchకి డబుల్ పండుగ అది ఫ్యాన్స్ కోసం. సో ఐ థింక్ అండ్ డాన్స్ కూడా చేశాను సార్తో. సో వెరీ ఎక్సైటెడ్.
ఓకే అండి, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని, Thank you. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతూ బ్లాక్ బస్టర్తో పవన్ కళ్యాణ్ సినిమా మీరు మీ కాంబినేషన్ Thank you. సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ.